నమస్కారం. రేపటి ఆశల వారిది యువకు స్వాగతం. శరీర నిర్మాణ వ్యవస్థ గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే చదివి అర్థం చేసుకోవడంలోనే అసలు కష్టమంతా. ఇంటర్ జువాలజీలోనూ ఇదే పరిస్థితి. శరీర భాగాలు వాటి పనితీరును వివరించాలంటే విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. తెలియని ఆందోళనతో భయపడుతుంటారు. జువాలజీలో అడ్డంకులను ఎదుర్కొని 100% మార్కులు సాధించడం ఎలాగో తెలిపే విలువైన సూచనలతో సిద్ధమైంది యువ విజయీభవ. ఇంటర్ జువాలజీలో మార్కులు తక్కువ వస్తాయని విద్యార్థుల భావన. రాసే పద్ధతి కాస్త మార్చుకుంటే ఈ సబ్జెక్టులో 60 మార్కులు తెచ్చుకోవడం చాలా తేలిక. 2 మార్కుల ప్రశ్నలకు సూటిగా రాస్తూనే 4-8 మార్కుల ప్రశ్నలకు అందమైన బొమ్మలు వేసి వివరిస్తే 100% మార్కులు తెచ్చుకోవడం తేలికే. ఇలాంటి చిట్కాలతో పాటు ఇక ఫెయిల్ అవుతామనే భావనలో ఉన్న విద్యార్థులు చదవాల్సిన తీరును వివరిస్తున్నారు సీనియర్ జువాలజీ లెక్చరర్ శ్రీ కనకరాజు. మొదటి సంవత్సరం జువాలజీ థియరీ ఎగ్జామ్ గురించి సమావేశమయ్యాం. చాలా క్వశ్చన్స్ చదువుతారు, చాలా టాపిక్స్ యూనిట్స్ ఉంటాయి. వీటిలో చదివిందంతా గుర్తుంటుందా లేదా, చదివిందంతా ఎగ్జామ్లో వస్తాయా, ఎటువంటి ప్రశ్నలు వస్తాయి, వచ్చిన ప్రశ్నలు కష్టంగా ఉంటాయా సులభతరంగా ఉంటాయా, ఇలాంటి వాటన్నిటినీ మనసులో ఉంచుకోవడం చేత విద్యార్థుల్లో కొంత ఆందోళన ఉండడం అనేది సహజం. అన్నిటినీ ఏ విధంగా మనం కనుక ఓవర్కమ్ చేయగలిగితే మంచి స్కోర్ చేయగలుగుతామనే విషయం గురించి కూడా చర్చిద్దాం. నా పేరు సాకేత్. నేను అడగదలుచుకున్నది ఏంటంటే, మనం పరీక్ష మొదలుపెట్టేటప్పుడు ఏ సెక్షన్తో మొదలు పెడితే బాగుంటుంది, ఏ సెక్షన్తో మొదలు పెట్టడం వల్ల మనం ఎగ్జామినర్కి మంచి ఇంప్రెషన్ తెప్పించి ఎక్కువ మార్క్స్ రాబట్టగలం. సెక్షన్ ఏలో కనుక ఇవ్వబడిన 10 క్వశ్చన్లకి కాన్ఫిడెంట్గా రాయగలనన్న నమ్మకం ఉంటే కనుక సెక్షన్ ఏ నుంచి మొదలు పెట్టవచ్చు. లేదు అంటే కనుక యూజువల్గా సెక్షన్ సిలో ఎస్ఏ ఆధారిత క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఏ ఆధారిత క్వశ్చన్స్లో విద్యార్థులు బాగా చదువుతారు, పటము ఆధారంగా ఉండేటటువంటి క్వశ్చన్లు కాబట్టి ఎస్ఏ క్వశ్చన్స్ నుంచి కూడా మొదలుపెట్టినట్టుంది. కానీ ఏ సెక్షన్ మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ సెక్షన్లో మీకు ఆ సెక్షన్ యొక్క అవగాహన, క్వశ్చన్స్, దాని మీద మీకు ఉండేటటువంటి పటుత్వము, దాన్ని మీరు అవగాహనలో తీసుకుని ఏ సెక్షన్ మొదలు పెట్టడం అనేది మీరు ఆ సమయంలో పరీక్షా సమయంలో మొదలు పెడితే మంచిది. సార్, నా పేరు సృష్ట. బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ప్రతి సెక్షన్కి ఎంత టైంలో కంప్లీట్ చేస్తే మనకు చాయిస్ రాయడానికి టైం మిగులుతుంది? మొదట మనము ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క ఎస్ఏ క్వశ్చన్కి మినిమం మనం 25 నిమిషాల నుంచి 35 నిమిషాల్లో పూర్తి చేసేటట్లుగా మనం సమయాన్ని మనం తీసుకోవాలి. అలాగే షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు కనీసం ఒక్కొక్క క్వశ్చన్కి కూడా 10 నిమిషాల్లో, డయాగ్రామ్ ఆధారిత క్వశ్చన్ ఉన్నప్పటికీ కూడా ఆ క్వశ్చన్ని మనం 10 నిమిషాల్లో కనుక పూర్తి చేసినట్లయితే 6 ప్రశ్నలకి మనం సమాధానం రాయాలి కాబట్టి 60 నిమిషాలు దానికి సరిపోతుందండి. ఇంకా సెక్షన్ ఏకి వచ్చినట్లయితే ప్రతి క్వశ్చన్ కూడా సూటిగా నిర్వచించి రాయాలి కాబట్టి, ఉదాహరణ అయినప్పటికీ కనీసము 2 నుంచి 3 లైన్లు రాయాలి కాబట్టి వీటికి మనకి 20 నుంచి 30 నిమిషాలు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 2 గంటల 30 నిమిషాల్లో పూర్తిగా సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన సమయంలో రాసిన వాటికి ముఖ్యమైన పాయింట్స్ అన్నిటికీ అండర్లైన్ చేయడం కానీ, డయాగ్రామ్స్ అన్నిటికీ రంగులు వేయడం లాంటిది కానీ, లేదా ఎక్కడన్నా మనం తప్పు రాసేమని సరిచూసుకోవడం కానీ, రీచెక్ చేసుకోవడం అన్న దానికి సమయం కొంచెం కేటాయించాలి. ఆ తర్వాత మనకి ఇంకా మిగిలి 10 నిమిషాలు కనుక ఉన్నట్లయితే ఆ సమయంలో ఎస్ఏ క్వశ్చన్ కంటే కూడా 4 మార్కుల క్వశ్చన్ రాసి చాయిస్లో రాయడం అనేది మంచిది అండి. సార్, నా పేరు వైష్ణవి. మనకి ఫస్ట్ ఇయర్లో 8 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 8 చాప్టర్స్లో ప్రతి చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది అండ్ ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది? మంచి మార్కులు పొందాలనుకునే వాళ్ళకి ప్రతి యూనిట్ కూడా మనకి ఇంపార్టెంటే. మొదటి యూనిట్ తీసుకున్నట్లయితే 6 మార్కులు రావడానికి అవకాశం ఉంది. వాటిలో ఒక వెరీ షార్ట్ ఆన్సర్ టైపు, ఒక షార్ట్ ఆన్సర్ టైప్ రావచ్చు. రెండో యూనిట్ తీసుకున్నట్లయితే 10 మార్కుల దాకా రావచ్చు. 3-4 యూనిట్స్కి వచ్చేటప్పటికి 6 మార్కులుగా వెయిటేజ్ ఉంది. 5వ యూనిట్లోకి వచ్చేటప్పటికి మనకి 8 మార్కులు. 6వ యూనిట్ తీసుకుంటే చాలా ముఖ్యమైన యూనిట్ ఇది. ఈ యూనిట్కి వచ్చేటప్పటికి మనకి టోటల్గా 14 మార్కులుగా ఇవ్వబడినాయి. ఈ 14 మార్కులు కూడా వీటిలో ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తుంది, షార్ట్ ఆన్సర్ టైప్ రావచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ కూడా రావచ్చు. 7వ యూనిట్ బొద్దింక గురించి సంబంధించి కాబట్టి ఈ యూనిట్లో 12 మార్కులుగా ఇవ్వబడినాయి. ఇందులో ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్, లేదు అంటే ఒక ఎస్ఏ కానీ 2 వెరీ షార్ట్లు కానీ రావచ్చు. ఆఖరి యూనిట్కి వచ్చేటప్పటికి ఇది చాలా పెద్ద యూనిట్గా ఉంటుంది, 14 మార్కులుగా పరిగణించబడుతుంది. నా పేరు ప్రణయ్.
ఇప్పుడు మనం డయాగ్రామ్స్ గీసేటప్పుడు సార్ చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, డయాగ్రామ్ అవుట్లైన్ గీసినాక కలర్ వేయచ్చా లేదా అని. మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఓకే, లైఫ్ ఈజ్ కలర్ఫుల్, యాజ్ అవర్ లైఫ్ సైన్సెస్ ఆర్ ఆల్సో కలర్ఫుల్ సబ్జెక్ట్స్ అండ్ యాజ్ యూ నో దట్ వన్. సమయానుకూలాన్ని బట్టి మీరు రంగులు వేయడం అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో స్కెచ్ పెన్స్ యూస్ చేయకుండా ఓన్లీ కలర్ పెన్సిల్స్ అనేది యూస్ చేయండి. ఫస్ట్ పెన్సిల్తో వేసేసి ఇందాక నేను చెప్పినట్లుగా 2.5 గంటలు పరీక్ష అయిపోయిన తర్వాత సమయానుకూలాన్ని బట్టి మీరు ఆ డయాగ్రామ్స్ అన్నిటికీ రంగులు ఏ విధంగా వేయాలన్నది చూసుకుని, భాగాలు గుర్తించేటప్పుడు కూడా అన్నీ కూడా ఒకే వైపు, ఉదాహరణకి అన్నీ కుడివైపు వచ్చేటట్లుగా కనుక గుర్తించినట్లయితే డయాగ్రామ్ ఆధారిత క్వశ్చన్లు అన్నిటికీ పూర్తి మార్కులు పడడానికి అవకాశం ఉంటుంది. సార్, యానిమల్ డైవర్సిటీ 1 ఇంకా యానిమల్ డైవర్సిటీ 2లో చాలా క్లాసులు ఉన్నాయి. వాటి కిందకి వచ్చే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మాకు నేర్చుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఎక్కువ. ఇలాంటి వాటిని గుర్తుంచుకోవడానికి ఎలా? బాగా డిఫికల్టీ ఫీల్ అయ్యే యూనిట్స్లో ఈ 2 యూనిట్స్ ముఖ్యంగా ఉంటాయి. అకశేరుకాల యొక్క వర్గీకరణ ఉంది, కార్డేట్స్ యొక్క వర్గీకరణ ఉంది. వీటిలో చాలా వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల్లో విభాగాలు, ఆ విభాగాల్లో లక్షణాలు, ఆ లక్షణాల్లో ఎగ్జాంపుల్స్. ఇలాంటివి అధ్యయనం చేసేటప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా కంపారిటివ్ స్టడీ అనేది చాలా ప్రాముఖ్యత అవుతుందని. ఏ వర్గానికి ఆ వర్గం అనేది చదవడం కాకుండా అన్ని వర్గాలకి కూడా అన్ని వర్గాలకి సంబంధించి కొన్ని సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవడం. ఈ విధంగా కంపారిటివ్గా చదువుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా మర్చిపోవడానికి అవకాశం ఉండదు అన్నమాట. సార్, ఉన్న 8 యూనిట్స్లో ఐపీకి చదువుతున్నప్పుడు ప్రతి యూనిట్లో ఏ టాపిక్ స్ట్రెస్ చేయాలి? మొదటి యూనిట్కి తీసుకున్నట్లయితే కనుక ఇందులో దినామీకరణము, రెండోది జాతి భావన క్వశ్చన్ల మీద, అలాగే అందులో జీవ వైవిధ్యం ఉంది కాబట్టి జీవ వైవిధ్యంలో రివర్ట్ పాపర్ ప్రాసెస్ కానీ, ఈవిల్ క్వార్టెట్ కానీ, కన్జర్వేషన్ లక్షణాలు కానీ వీటిపైన. రెండో యూనిట్కి వచ్చేటప్పటికి సీలోమ్ గురించి కానీ, లేదు అంటే కనుక హ్యావర్షన్ వ్యవస్థ కానీ, ఏరియోలార్ కణజాలం గురించి కానీ, లేదు అంటే కనుక మల్టీపోలార్ న్యూరాన్ డయాగ్రామ్ స్ట్రక్చరల్ బేసిస్ కానీ, అలాగే కార్డియాక్ మజిల్ స్ట్రక్చర్ క్యారెక్టర్స్ కానీ వీటిపైన ముఖ్యంగా చేయవలసి ఉంటుంది. గమనం ప్రత్యుత్పత్తిలోకి వచ్చేటప్పటికి మిథ్యాపాదాలు, కసాబాలు వీటి యొక్క తేడాలు, లక్షణాలు. ప్రత్యుత్పత్తికి వచ్చేటప్పటికి ఆయుధదిదా విచ్చిత్తి, అలాగే అడ్డుదిదా విచ్చిత్తి, పారమీషియం యూగ్లినాలో ఈ క్వశ్చన్స్ మీద. 7th యూనిట్కి వచ్చేటప్పటికి పరాన్నజీవులన్నీ ఉన్నాయి కాబట్టి ఈ జీవిత చరిత్రలన్నిటినీ కూడా మీరు పూర్తిగా చదవవలసిన అవసరం ఉంది. ఈ చాప్టర్లో ఏది కూడా మనము ఇందులో ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి లేదు. 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అన్నీ రావాలి కాబట్టి అందరూ ఈ చాప్టర్ మీద పూర్తిగా అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 8th యూనిట్కి వస్తే కనుక ఉష్ణోగ్రత, నీరు, అలాగే ఫుడ్ చైన్స్ కానీ, ఎనర్జీ ఫ్లో కానీ, లేదు అంటే కనుక కాలుష్యం, వాయు కాలుష్యము, గాలి కాలుష్యము, అలాగే కొలను వ్యవస్థ వీటిపైన మనం కొంచెం పట్టు సాధించవలసిన అవసరం ఉంటుంది. సార్, క్వశ్చన్ పేపర్లో సెక్షన్ బి అంటే ఎస్ఏక్యూ క్వశ్చన్స్కి వర్డ్ లిమిట్ 75 వర్డ్స్ అని ఇచ్చారు. ఆ 75 వర్డ్స్కి ఎక్కువ తక్కువ వెళ్తే మార్క్స్ తీసే అవకాశం ఏమైనా ఉన్నాయా? యూజువల్గా వెరీ షార్ట్కేమో సెక్షన్ ఏలో వెరీ షార్ట్ ఆన్సర్స్కేమో ఒక 2-3 లైన్లో నిర్వచించవలసిన అవసరం ఉంటుంది. సెక్షన్ బికి వచ్చేటప్పటికి 75 వర్డ్స్ అని అంటారు, కానీ డయాగ్రామ్ వేసిన తర్వాత మీరు ఎంతవరకు వివరించగలరు? మ్యాక్సిమంకి వచ్చేటప్పటికి 6 to 8 పాయింట్స్ వస్తే సరిపోతుంది. అది యావరేజ్గా ఇచ్చేదే మాత్రమే తప్పితే అలాగే అంతే రాయాలని మాత్రం ఏమీ ఉండదు. సార్, ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ సెక్షన్లో డయాగ్రామ్ ఉన్న క్వశ్చన్స్ రాయమంటారా, లేకపోతే ఇకాలజీలో నుంచి రాసినా పర్లేదా? ఎందుకంటే ఇకాలజీలో అన్ని క్వశ్చన్స్లో డయాగ్రామ్స్ ఉండవు. సో మీరు ఏం చెప్తారు సార్ దాన్ని? సో ఎస్ఏ క్వశ్చన్స్ ముఖ్యంగా రావడానికి 3 యూనిట్ల నుంచి రావచ్చు. ఒకటి పారసైట్స్ లైఫ్ హిస్టరీ నుంచి ఒకటి. వీటిలో మనం డయాగ్రామ్ వేయచ్చు, స్కిమాటిక్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, థియరీ కూడా బాగా రాయొచ్చు. సో వీటిలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండో ఎస్ఏ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి బొద్దింక నుంచి వస్తాయి. బొద్దింక నుంచి వచ్చేటప్పటికి అన్నీ కూడా సిస్టమ్సే ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నీ కూడా డయాగ్రామ్ ఆధారిత ప్రశ్నలే. డయాగ్రామ్ వేసి వివరించడం వల్ల ఇంప్రెసివ్గా ఉంటుంది. ఇంకా మూడో ఎస్ఏ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఇది ఇకాలజీ మీద వస్తుంది, ఇకాలజీ ఎన్విరాన్మెంట్. ఇందులోకి వచ్చేటప్పటికి రాసే పార్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు డయాగ్రామ్ బాగా వేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే డయాగ్రామ్ ఆధారిత క్వశ్చన్ని చూసుకోవడమే మంచిది. డయాగ్రామ్ నేను సరిగ్గా గీయలేను అన్న కాన్ఫిడెన్స్ లేనప్పుడు కనుక ఈ ఇకాలజీలో ఉన్నటువంటి ఎస్ఏ క్వశ్చన్ని తీసుకుని పూర్తిగా వివరించి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ముఖ్య పాయింట్లన్నింటినీ ఆధార్ చేస్తే కనుక ఆ క్వశ్చన్స్లో కూడా ఇకాలజీ ఎస్ఏ క్వశ్చన్స్లో కూడా మీరు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఇంకొక 2 విషయాలు ముఖ్యంగా ఏమిటంటే, ఒకటి మాదిరి ప్రశ్నాపత్రాలు. కనీసము ఒక 5 పాత ప్రశ్నాపత్రాలను తీసుకుని వాటిలో 2 కన్నా సరే స్వయంగా మీరు దానికి పరీక్షా పద్ధతిలో రాసి
వాటిని అధ్యాపకుల చేత మూల్యాంకనం చేయించుకుని వాటిలో వచ్చేటటువంటి తప్పులన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకుని వాటిని రివిజన్ చేసేటప్పుడు వాటిలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మీకు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.